హలో గైస్ సో ఇదొచ్చేసి మా అమ్మాయి డిఐవై చేసిందండి దివాళీ కోసం అని చెప్పి తను చూస్తూ ఉంటుంది. చాలా ఇష్టం అనమాట. ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. అది పాపం చాలా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేసింది. నేను ఆ టైంలో కొంచెం కిచెన్‌లో వర్క్ చేసుకోవడంతో ఫుల్ వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేసిందనమాట. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఇలాగ మనం కొబ్బరి చిప్పలతోని డిఐవై దియా స్టాండ్ లాగా చేసిందనమాట. చాలా అంటే చాలా బా వచ్చింది. దీనికోసం అని చెప్పి నేను అప్పటికప్పుడు ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ షాప్స్‌లోని ఇంకా ప్లంబింగ్ షాప్స్‌లో మనకు అమ్ముతారు శాండ్ పేపర్ అంటే. సో, ఆ శాండ్ పేపర్ తెచ్చుకొని దాన్ని చిన్న ముక్క కట్ చేసుకొని ఇదంతా రఫ్ చేసిందనమాట. చేసి దానికి అంటే మనకి కొబ్బరికాయ కొట్టినప్పుడు చాలా అన్‌ఈవెన్‌గా వస్తుంది. చాలామంది దాన్ని కూడా చాలా ఓపికగా దాన్ని షేప్ చేస్తారు. బట్ నేనంత అంటే బానే నించుంటున్నది అని చెప్పేసి దాన్ని ఇంక షేప్ అయితే చేయలేదు. సో, మొత్తం రఫ్ చేసిన తర్వాత దాని మీద వైట్ పెయింట్ అలాగే మనకు కావాల్సిన ఇష్టమైన కలర్స్ అన్నీ వేసుకోవచ్చనమాట. సో, కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పేసి రెడ్, గ్రీన్ వేసింది. సో, ఫస్ట్ అయితే వైట్ వేసేసి దాని తర్వాత రెడ్ వేసాం. అలాగే ఒక చిన్న దానికి గ్రీన్ వేసాము. చాలా బా వచ్చిందండి. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి మనకి కొబ్బరికాయలు తీసాక చిప్ప ఒకటి, అలాగే శాండ్ పేపర్ రఫ్ చేయడానికి, అలాగే మనం క్లే ఉంటాయి కదండీ! క్లే అంటే మన దగ్గర ఒకవేళ ఈ ఫేస్ అవి పెడతాం కాబట్టి ఫేస్‌కి కలర్ ఉన్నట్టు వైట్ గానీ, లేదంటే క్రీమిష్ కలర్ గాని ఉంటే అది తీసుకోండి. ఆ తర్వాత ఎంసీల్ లాంటిది కానీ, ఒక టూత్ పిక్ ఎంసీల్ కానీ, లేదంటే ఫెవిక్విక్ కానీ అలాంటిది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేలాగా అలాంటిది ఏమన్నా ఉంటే గనక అలాంటి గమ్ లాంటిది తీసుకోండి. సో, ఇదైతే ఏమైతే చేసామో ఫస్ట్ కింద నెక్ పైన ఫేస్ పైన 2 జడల్లాగా అనమాట. పిలకలు పైకి ఉన్నట్టు అలా వస్తుంది. సో, ఫెవిక్విక్, టూత్ పిక్ ఏంటంటే ఇలా ఫస్ట్ నుంచి కింద వరకు కూడా ఇలాగ గట్టిగా ఇలా గుచ్చేసి ఉంచాం. సో దట్ అది పడిపోకుండా ఉండడానికి. సో, మా దగ్గర బ్రౌన్ కలర్ ఇదుంది. క్లే ఉంది. దానివల్ల మేము దానిపైన మళ్ళీ మా దగ్గర క్రీమ్ కలర్ ఉంటే ఫేస్ మటికి క్రీమేసి ఆ జడకి ఆ పైన 2 ఉన్నాయి కదా! ఆ రౌండ్స్‌కి మేము జడలాగా బ్లాక్ వేసాం అనమాట. ఈ కళ్ళు, దాని ముక్కు, మూతి మాత్రం మా అమ్మాయి చాలా పేషెన్స్‌తోని టూత్ పిక్‌తో వేసింది. దానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఆర్ట్ వర్క్ అంటే. సో, అదెప్పుడు గూడా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుందనమాట ఇలాంటివి. సో, ఇది వచ్చేసి మనకి పెన్సిల్‌తో చేయొచ్చు, లేదంటే మనకి టూత్ పిక్‌తో చేయొచ్చు. సో, పెన్సిల్‌తో కొంచెం లావుగా వచ్చింది. అందుకని చెప్పి టూత్ పిక్‌తో చేసింది. ఇవి పైన చిన్న చిన్న దీపాలుంటాయి కదా! అవి మాత్రం చిన్న ఎంసిల్ లాగా పెట్టేసి దానికి అంటించేసిందనమాట. కొంచెం ఇలా ప్రెస్ చేసి ఉంచింది. అదే అండి. సో, అందరికీ హ్యాపీ దివాళీ. ఇంకా మంచి వీడియోస్ పెడతాను డిఐవైవి.